నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్నోబాల్ ఎఫెక్ట్. ప్రయాణికుల దగ్గర డబ్బులు వసూలు చేసినప్పుడు ఒక ఫ్లైట్ని నిర్ణీత సమయానికి నడపలేని చేతగానితనం ఎంత స్పష్టంగా కనిపిస్తుందనేది ఇండిగోని చూస్తే తెలుస్తుంది. పైగా లేనిపోని భేషజాలు. ఒక సీటు, రెండు సీట్లు ఒకే దగ్గర కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ వసూలు చేసే ఇండిగోకి బాధ్యత లేనితనం ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే, మంచినీళ్ళు కూడా అమ్ముకు తిరిగే ఇండిగో లాంటి విమానయాన సంస్థలు, నన్ను మించి ఇంకో విమానయాన సంస్థ లేదు, ఇవాళ దేశంలో 2200 ఫ్లైట్స్ నేను నడుపుతున్నానని చెప్పుకొని భుజాలు చరుచుకున్న ఇండిగో ఇవాళ ఒక్కసారిగా ఎందుకు చతికిల పడింది? ఏడాది క్రితం హైరింగ్ ఫ్రీజ్ చేశారు. ఏం రెస్పాన్సిబిలిటీ లేదా? డీజీసీఏ చెప్పిన తర్వాత కూడా ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్కి సంబంధించిన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఇండిగోకి కనపడలేదా? లేకపోతే ఇండిగో అంత చేతగానితనంతో వ్యవహరిస్తుంటే డీజీసీఏ కళ్ళప్పగించి చూస్తుందా? ఎస్, జనం ఇవాళ అడుగుతారు డీజీసీఏని, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అడుగుతారు. అసలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వారి నోటీసుకు తీసుకురాకుండా చేసిన ఈ అరాచకం, ఇండిగో చేసిన అరాచకాన్ని క్షమించి వదిలేద్దామా? ఏడాది క్రితం హైరింగ్ ఫ్రీజ్ చేసి ఈరోజు చూస్తున్నాం క్యాన్సిల్డ్ అంటుంటే ఆ పాసింజర్స్ వాళ్ళు పడుతున్న వేదన చూసాం. దీనికి సమాధానం ఏం చెప్తాం? ఒక్కసారి డీజీసీఏ గైడ్లైన్స్లోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే షెడ్యూల్స్ ఇస్తుంది డీజీసీఏ. ఏది వింటర్కి ఒకటి, సమ్మర్కి ఒకటి, ఒక్కొక్క ఎయిర్లైన్స్కి ఇలా నిర్ణీత వ్యవధిలో మీరు ఇన్ని ఫ్లైట్స్ నడపాల్సి ఉంటుందని. ఆ షెడ్యూల్స్ ఈసారి ఇండిగోకి పూర్తిగా స్క్రాప్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి. ఇది ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్. ఇవాళ ఎయిర్ ఇండియా దగ్గర స్టాఫ్ ఉన్నారు, పర్సనల్ ఉన్నారు, ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు. ఒకే ఒక దుర్ఘటన వల్ల వాళ్ళ ఇమేజ్ ఏదో దెబ్బతిన్నట్టు కనిపించింది, కానీ వాళ్ళంత సుశిక్షితమైన వ్యవస్థ ఎవరి దగ్గర లేదు. పైగా టాటాస్ మళ్ళీ టేక్ ఓవర్ చేసిన తర్వాత, టాటాస్ నుంచే అప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసింది, ఇప్పుడు మళ్ళీ టాటాస్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా బాధ్యతతో పనిచేస్తున్నారు. చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ని వాళ్ళు ఆధునికీకరిస్తున్నారు కూడా. వాళ్ళ దగ్గర అదనంగా సిబ్బంది ఉన్నారు. అలాగనే అదనపు సిబ్బందిని తీసుకొచ్చి ఇండిగో విమానాలు నడపమని చెప్పడం కాదు, ఎయిర్ ఇండియాకే అవకాశం ఇచ్చి మీరు ఫ్లైట్స్ ఆపరేట్ చేయండి అని ఈరోజు డీసీసీఏ కానీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ చెప్పాల్సి ఉంటుంది. అండ్ షెడ్యూల్స్కి లోబడి ఒక్కొక్కసారి మనం మాట్లాడుకుంటుంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళేప్పుడు ముందరే సూచనలు ప్రయాణికులకి ఇస్తారు. అట్ ద సేమ్ టైం పైలట్స్ అండ్ కోపైలట్స్, క్యాప్టన్స్ కూడా ఇస్తారు. లడాక్, లే అలాంటి ప్రాంతాలకు ఒకవేళ వెళ్తుంటే 6 అవర్స్ పాటు మీరు దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళమాకండి, మీరు హోటల్లో స్టే చేయండి. ఎందుకంటే హెడేక్తో పాటు వామిటింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయని. అది ప్రయాణికులకే కాదు, పైలట్స్కి ఉంటుంది, కోపైలట్స్కి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంజన్ కూడా ఆక్సిజన్ ఎక్కువ సక్ చేయలేవు. సో ఆఫ్టర్ 12 నూన్ తర్వాత అసలు ఫ్లై కావటానికి అనుమతించరు. ఇన్ని వ్యవస్థలు, ఇన్ని నిబంధనలు, ఇంత పక్కా ఫార్ములాలు ఉన్న తర్వాత కూడా ఇండిగో ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా వ్యవహరించింది అంటే, ఇన్ని రూల్స్ ఉంటాయి, ఇన్ని షెడ్యూల్స్ ఉంటాయి, వింటర్కి ఒకటి, సమ్మర్కి ఒకటి, రైనీ సీజన్కి ఒకటి. వాటికి అనుగుణంగా ఎందుకు ఇండిగో నడవలేకపోయింది? ఫ్లై అవర్స్ ఎందుకు మరి క్యాప్టన్స్కి, పైలట్స్కి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు? వాళ్ళని స్లేవ్స్ లాగా ఎందుకు చూస్తున్నారు? ప్రజల కోర్టులో నిలబెట్టి ఇండిగోను నిలదీయాలి, ఇది ప్రయాణికుల డిమాండ్. వాళ్ళ కడుపు మంట, కుటుంబ సభ్యుల్ని కోల్పోయి వాళ్ళ చావులకి వెళ్ళలేని పరిస్థితి, సర్జరీలు చేయించుకోలేని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన వ్యవహారాన్ని ఇండిగో నడిపింది. మన కళ్ళ ముందు బహుశా ఆధునిక పౌర విమానయాన చరిత్రలో ఇంత చండాలం బహుశా ఇంతకుముందు ఇంకెక్కడ ఉండకపోవచ్చు, ఇక ముందు కూడా ఉండకపోవచ్చు. మనం చూసాం, మోనోపలీని అనుమతించిన నాడు ఇలాంటి అరాచకాలు వస్తాయి. ఒకటే ఒక ఆపరేటర్గా తన ప్రభ వెలిగిపోతుంది ఎయిర్ ఇండియా, తను కాకపోతే ఇంకెవరు దిక్కు లేదనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఏడాది క్రితం నుంచి చూస్తే 5 రోజులుగా సమస్య ఉంటే ఈరోజు 6వ రోజు కూడా ఎలాంటి సమాధానం ఇండియా దగ్గర నుంచి లేదు. క్షమాపణలు చెప్తున్నాం, దయచేసి సహకరించండి. మీ క్షమాపణలకు సహకరించాలా, లేకపోతే మీరు చేతులెత్తి నమస్కరిస్తే మేము కూడా చేతులెత్తి ప్రతి నమస్కారం చేయాలా? ఇది ప్రయాణికులు అడుగుతున్నారు. ఎయిర్పోర్ట్లోనే పిల్లలు, పెద్దలు వాళ్ళు అక్కడే పడుకుంటున్నారు, అక్కడే తింటున్నారు. అండ్ ఎకానమీ ప్యాసింజర్స్ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి ఎయిర్లైన్ చరిత్రలోనే ఇది పెద్ద ఇష్యూ. అమెరికా ఎయిర్ ట్రావెల్ పూర్తిగా కుప్పకూలిన రోజును కూడా మనం చూడొచ్చు. అలాగే డొమినో ఎఫెక్ట్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇండిగో డొమినో ఎఫెక్ట్ గురించి. ఇంకా ఇండిగో పతనగాథ. దేశంలో నెంబర్ 1 ఎయిర్లైన్గా ఇండిగోకు భారీ వృద్ధి. అదే వేగం, అదే స్థాయి నిర్ణయాల కంటిన్యూటీ లేకపోవటం వల్ల, నిర్ణయాలు తీసుకుంటున్నారు, వేగం ఉన్నప్పుడు ఆ కంటిన్యూటీ ఉండాలి. కోవిడ్ తర్వాత వచ్చిన మార్పులకు సకాలంలో స్పందన లేకపోవటం, సిబ్బంది కొరత మీద అప్రమత్తంగా లేకపోవటం, పెరుగుతున్న డిమాండ్కి తగ్గట్టుగా క్రూ ట్రైనింగ్ టైం లైన్ని
పెంచకపోవటం. ఒకసారి మనం గనక చూస్తే హైదరాబాద్లో ఎయిర్ ఇండియాకు ఒక పెద్ద ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఒక సుశిక్షితమైన వ్యవస్థ ఎలా ఉంటుంది అనే దానికి ఎయిర్ ఇండియాని మనం ఉదాహరణగా చూపించుకోవచ్చు. ఈరోజు ఉందో లేదో, ఒకప్పుడు ఉండేది. పర్ఫెక్ట్ ట్రైనింగ్. పైలట్లు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళ మొబైల్స్కి మెసేజ్, మళ్ళీ వాళ్ళకి ఎయిర్పోర్ట్కి రాగానే బ్రీఫింగ్, అండ్ పైలట్ వెళ్ళి బోర్డు చేసిన తర్వాత కో పైలట్ కింద దగ్గర 20 నిమిషాలు ఫ్లైట్ చుట్టూ తిరిగి ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటారు. అంత సుశిక్షితమైన వ్యవస్థ ఇండిగో దగ్గర ఇవాళ ఉందా? లేదు. పైలట్లు, క్యాబిన్ క్రూ బర్న్అవుట్ సమస్యలను మేనేజ్మెంట్ సీరియస్గా పరిగణించకపోవటం, సిబ్బంది రిలీవింగ్ టైమ్స్, సెక్యూరిటీ క్లియరెన్స్లు తీవ్రంగా ఆలస్యం, విమానాల టర్న్ అరౌండ్ టైం పెరగటం. వీటన్నిటికీ సమాధానం ఇండిగో చెప్పాలి కదా. విమానాలు సకాలంలో బయలుదేరకపోయినా సరే లోపాల సమీక్ష లేదు. మనమే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అవుతాం. ఆ కౌంటర్ దగ్గర ఉండే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ప్లీజ్ బేర్ విత్ అస్, దిస్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ వీఆర్ గోయింగ్ టు గెట్. సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవటం పోవటంతో భారీ మూల్యం ఈరోజు ఇండిగో చెల్లించింది. వరుసగా విమానాల ఆలస్యంతో ప్రయాణికుల్లో పెరిగిన అసహనం. రికార్డు బ్రేక్ స్థాయిలో 1000కి పైగా విమానాలు రద్దయింది. షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇండిగో. ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఆ సంస్థకు ఉండకపోవచ్చు. సిబ్బందితో పెద్దల వాగ్వివాదాలు, చిన్నపిల్లల ఏడ్పులతోటి ఎయిర్పోర్ట్లు ఆల్మోస్ట్ సిటీ బస్ స్టేషన్ల మాదిరి తయారైనాయి. దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభంపై స్పందించింది హోమ్ మినిస్ట్రీ. విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుకు హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కారణాలు, పరిష్కారాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. ఆయన క్యాబినెట్ సహచరులే, ఈయన క్యాబినెట్ మంత్రే. ఒక క్యాబినెట్ మంత్రి ఇంకో క్యాబినెట్ మంత్రికి ఫోన్ చేసి మీరు డీటెయిల్ నివేదిక ఇవ్వాలని ఆదేశం ఇవ్వటం అంటే చిన్నతనం కదా. సో రివ్యూ చేసుకోవాలి. డీజీసీఏ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రివ్యూ చేసుకోవాలి ఇలాంటి అంశాలన్నీ. గ్రౌండ్ స్టాఫ్కు పెరిగిన వర్క్లోడు, పైనుంచి ప్రెషరు, పైలట్ల అసంతృప్తి, పే స్కేల్, వర్కింగ్ అవర్స్పై పెరిగిన ఉద్రిక్తత, ఈ కారణాలన్నీ కూడా ఇవాళ ఆలోచించాలి. ఇదంతా కూడా బహుశా రామ్మోహన్ నాయుడు గారు చెప్తారు తన నివేదికలో. పనిచేస్తున్న సిబ్బంది రాజీనామాల పరంపర, కొనసాగుతున్న షిఫ్ట్ ప్లానింగ్ డిస్టర్బెన్స్, శిక్షణలో ఉన్న పైలట్లు, క్రూ సంఖ్య కూడా తక్కువగా ఉంటాం. ఎందుకంటే బేసిక్గా దాని మీద మనకు ఆసక్తి లేదు కాబట్టి. ఖర్చుల పెరుగుదల, విమాన ఇంధన రేట్లు పెరగటాన్ని సాకుగా ఇండిగో చూపిస్తుంది. ఎయిర్ ఇండియాకు కూడా అదే సాకు ఉండొచ్చుగా. గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధంగా ఉండటం, కంపెనీ ఆపరేషనల్ టార్గెట్స్, మేనేజ్మెంట్కి సిబ్బందికి మధ్య కమ్యూనికేషన్ లోపం, ఇంజనీరింగ్ టీం మీద భారీ ఒత్తిడి, దీంతో మెయింటెనెన్స్ డిలే, ఇంజన్ సమస్యల కారణంగా పెద్ద సంఖ్యలో విమానాలు పార్క్ చేయాల్సిన పరిస్థితి. కొత్త విమానాల డెలివరీలో ఆలస్యం, ఫ్లీట్ ప్లానింగ్ డిస్టర్బెన్స్, ప్రయాణికుల ఫిర్యాదులకు సమయానికి స్పందించకపోవటం, జిఆర్ఎం వ్యవస్థల బలహీనత, వైరల్ కంప్లైంట్స్ ప్రభావంతో సోషల్ మీడియాలో దారుణంగా దెబ్బతిన్న ఇండిగో ప్రతిష్ట, సిబ్బందిని కొరతని కంట్రోల్ చేయడానికి కంపెనీ తీసుకున్న నిర్ణయాలతో మరింత డ్యామేజ్. ఈరోజు నష్టం, తీవ్రమైన నష్టం ఇండిగోకి. ప్రయాణికుల విశ్వాసం రేటు దారుణంగా పడిపోయింది. ఇండిగో అంటే టైం కీపింగ్ అనే పేరు, బ్రాండు ఒక్క దెబ్బకి ఎగిరిపోయినాయి. లో కాస్ట్ మోడల్ కానీ ఆపరేషన్ మాత్రం హై వాల్యూమ్. ఈ రెండింటి మధ్య సమతుల్యం లేకపోవటం. ఎయిర్ ఇండియా, ఆకాశ, విస్టారా మార్కెట్ షేరు పెరుగుదలతో తీవ్ర ఇబ్బంది కలగటం. అంతర్గత ఆడిట్ లూప్ హోల్స్, దీంతో మేనేజ్మెంట్కి అసలైన గ్రౌండ్ రియాలిటీ తెలియని పరిస్థితి, తెలుసుకోకూడదనుకున్న ఒక విపరీతమైన భావన. వరుసగా నష్టాలు పెరగడంతో కంపెనీ టాప్ లెవెల్లో డెసిషన్ తీసుకోలేకపోవటం, ఫ్లైట్స్ క్యాన్సిలేషన్కి సరైన ప్రత్యామ్నాయాలే ఇవ్వలేకపోవటం ప్రజలకు, ప్రయాణికులకు ఎక్కువ ఆగ్రహం కలిగిస్తున్న విషయం. ఒకప్పుడు అతి విశ్వాసమైన బ్రాండ్ ఇప్పుడు అతి అనిశ్చితి ఉన్న ఎయిర్లైన్గా ట్రెండింగ్. మొత్తం కలిపి సిస్టమ్ ఫెయిల్యూర్, మేనేజ్మెంట్ కూడా సమర్థవంతంగా మేనేజ్ చేయలేకపోవటం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్న ఇండిగో పతన గాథ. సో డీజీసీఏ పైలట్ సేఫ్టీ కోసం ఎఫ్డిటిఎల్ కఠినతరం చేయటము కారణమని ఇవాళ ఇండిగో మాట్లాడుతోంది. ఏడాది క్రితం మీకు ఆ సంకేతము, సందేశము అన్నప్పుడు, ఆదేశం అందినప్పుడు ఏం పీకుతున్నారని చెప్పేసి ఇవాళ ఎయిర్ పాసెంజర్స్ అడుగుతున్నారు. అండ్ కొత్త రూట్లో యాడ్ చేయడం కూడా దీనికి ఇబ్బంది. పైలట్కి విరామ సమయంలో మార్పులు, డ్యూటీ టైం తగ్గింపు, 1 కాదు 2 కాదు 5 రోజులుగా సమస్య. పెద్ద తలనొప్పిగా మారిన ఈ వ్యవహారాన్ని మరి ఇండిగో ఎలా అడ్రస్ చేయబోతోంది, డీజీసీఏ ఏం చెప్పబోతోంది, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రత్యేకించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు హోంమంత్రి అమిత్ షాకి ఏం నివేదిక ఇవ్వబోతున్నారు, వేచి చూడాలి.